టీజీ ఈసెట్ లో 2025 సంవత్సరానికి గాను సిఎస్సి బ్రాంచ్ విద్యార్థులు మోగించిన విజయ దండోరా. వీరు స్టేట్ మొదటి ర్యాంకుతో పాటు టాప్ 10లో 10కి 10 ర్యాంకులతో పాటు టాప్ 25లో మొత్తం 20 ర్యాంకులు, అలాగే టాప్ 50లో 48 స్టేట్ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించింది. అలాగే ప్రతి బ్రాంచ్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించి ఈసెట్ అంటేనే సాయిమేధ అంటేనే సక్సెస్ అనేలా ప్రపంచానికి చాటి చెబుతున్న సంస్థ మన సాయిమేధ కోటి హైదరాబాద్. Students, myself Partha from Saimedha Coaching Center Koti, Hyderabad. ECET-2025 లో మన సాయిమేధ కోటి ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఫలితాలు స్టూడెంట్స్ అందరికీ తెలుసు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్లో టాప్ 10కి 10 ర్యాంక్స్తో పాటు టాప్ 50లో మనకు 48 ర్యాంక్స్ వచ్చాయి. సో స్టూడెంట్స్, ఈరోజు మన స్టూడియోలో సిఎస్సి బ్రాంచ్లో 6th ర్యాంక్ ప్రణయ్ సాయి ఉన్నారు. సో ఆ స్టూడెంట్ సక్సెస్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు 10th క్లాస్ నుంచి పాలిటెక్నిక్ నుంచి ఈసెట్, ఆ మధ్యలో ఆ ఈసెట్లో మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి అతని గోల్కి ఎలా హెల్ప్ఫుల్ అయింది అతని మాటల్లోనే తెలుసుకుందాం. సో ఇది ముఖ్యంగా ఈసెట్ 2026-27 రాస్తున్న విద్యార్థులకి ఒక మంచి రూట్ మ్యాప్ లాగా అతని సక్సెస్ జర్నీని మనం ఒక రోల్ మోడల్ లాగా తీసుకోవాలని ఈ వీడియోని ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇతనికి వచ్చిన మార్క్స్లో డీటెయిల్గా మనం అనాలిసిస్ చేసుకుందాం. ముందుగా కంగ్రాచులేషన్ ప్రణయ్ సాయి. థ్యాంక్ యూ సార్. నీకు ఈసెట్లో 6th ర్యాంక్ వచ్చింది. దాని గురించి మనం ఎలా సక్సెస్ డీటెయిల్ చేసే కంటే ముందు ఒక 2-3 మినిట్స్ అసలు మీ ప్రాపర్ ఎక్కడ, మీ పేరెంట్స్, నీ స్కూల్ లైఫ్ ఎలా ఉంది, వాటి గురించి ఒక్కసారి అటువైపు చూస్తూ చెప్పు. హలో, మై నేమ్ ఈస్ ప్రణయ్. ఐఎమ్ ఫ్రమ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్. నేను నా ఈసెట్ ప్రిపరేషన్ని 3rd సెమ్లో నుంచి స్టార్ట్ చేశాను. దానికంటే ముందుగా నువ్వు 10th క్లాస్ అసలు అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నా 10th క్లాస్ వచ్చేసి ప్రాపర్ ఆలేరు అనేది యాదాద్రి భువనగిరి డిస్టిక్. సో నేను అక్కడనే చదువుకున్నాను చిన్నప్పటి నుంచి. ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్? అలా నా ప్రైవేట్ స్కూల్. ఓకే. నీ పాలిసెట్ ర్యాంక్? నా పాలిసెట్ ర్యాంక్ వచ్చేసి 241. చాలా మంచి ర్యాంక్ వచ్చింది. ఓకే. మీ ఫాదర్ పేరెంట్స్ గురించి ఒకసారి. మా ఫాదర్ పేరు వచ్చేసి శ్రీనివాస్. మా ఫాదర్ అనేది హ్యాండ్లూమ్ వర్కర్, మా మదర్ వచ్చేసి టైలర్. అండ్ అంతే. ఓకే. మరి నీకు అసలు 10th క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ రాసి పాలిటెక్నిక్ వెళ్ళాలని ఎందుకు అనిపించింది? నాకు 10th క్లాస్ తర్వాత నేను ఇంటర్ నుంచి జేఈఈ మెయిన్స్ రాద్దాం అనుకున్నాను. కానీ నాకు దానికన్నా బెస్ట్ రూట్ అనేది పాలిటెక్నిక్ అనిపించింది. నేను నా సెల్ఫ్గా మొత్తం రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే నాకు ఈ రూట్ అనేది బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇంటర్లో నుంచి వెళ్తే దాదాపు చాలా కాంపిటీషన్ ఉంటుంది. 1 lakh 1.5 lakh ఉంటుంది. ఈవెన్ 1 mark మీరు కొంచెం అటు ఇటు అయినా మీ ర్యాంక్ అనేది ఎక్కడికో వెళ్ళిపోద్ది. కాకపోతే మన ఈసెట్ గురించి అట్లా అయితే కాదు. చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడైతే మనం సేఫ్ వెళ్ళొచ్చు. సో స్టూడెంట్స్, ఇక్కడ ప్రణయ్ సాయి చెప్పిన ఒక విషయాన్ని నేను మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఇంకొక 2-3 డేస్లో పాలిసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. చాలామంది పేరెంట్స్ పాలిసెట్ నుంచి ఈసెట్ నుంచి ఇంజనీరింగ్ చేయడమా, లేకపోతే ఇంటర్మీడియట్ నుంచి ఎంసెట్ చేయడమా అనుకుంటే, యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక స్టూడెంట్ ఎవరైతే ఇక్కడ పాలిసెట్లో మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, అతను సిఎస్సిలో ఇక్కడ డిప్లొమా 3 years చేసి ఆ సిఎస్సిలోనే ఈసెట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ 3 years చదువుతాడు. కాబట్టి అతనికి సిఎస్సిలో ఒక మంచి ఇంజనీరింగ్ పైన ఒక ఫౌండేషన్తో పాటు మంచి నాలెడ్జ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ సిఎస్సి స్టూడెంట్స్ మాత్రమే కాంపిటీషన్లో ఉంటారు. కాబట్టి ఈజీగా అతను ఒక మంచి యూనివర్సిటీలో తెచ్చుకొని అతని గోల్ వైపు వెళ్ళవచ్చు. అదే ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనుకోండి, మళ్ళీ ఇంటర్మీడియట్లో మనం చూస్తున్నాం సిఎస్సి ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి 8,000 9,000 లోపు రావాలి అక్కడ స్టూడెంట్స్. అందుకే ఇక్కడ యాజ్ ఎ ఫ్యాకల్టీకి నేను చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్ పేరెంట్స్కైనా సరే పాలిసెట్ నుంచి ఇంజనీరింగ్ చేయడం వల్ల మీకు చాలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. నేను మళ్ళీ వాటి గురించి కూడా మనం ఒక వీడియో చేద్దాం. సో ఫైన్ ప్రణయ్ సాయి, నీకు పాలిసెట్లో 241 ర్యాంక్ వచ్చింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్టర్ ట్యాంక్లో సిఎస్సి తీసుకున్నావు, రైట్? మరి సిఎస్సి ఎందుకు, అంటే నీకు సిఎస్సి బ్రాంచ్ ఇష్టమనా లేకపోతే వేరే బ్రాంచెస్ నీకు ఈ సిఎస్సిలో ఎందుకు ఇష్టంగా తీసుకున్నావు?
సార్ నాకు చిన్నప్పటి నుంచి అంటే కంప్యూటర్ అనేది చాలా ఇష్టం సార్. కంప్యూటర్ ఎట్లా వర్క్ అవుతుంది, రోబోట్స్ అవన్నీ అనేది చాలా ఇష్టం. సో నేను 10th క్లాస్ అయిపోగానే రీసెర్చ్ చేశాను సార్. మన కంప్యూటర్స్ అవంతా రీసెర్చ్ చేస్తే నాకు కంప్యూటర్ సైన్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఓకే. సో నాకు ముందుగా ఈసీఈ మీద ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే ఈసీ కన్నా సిఎస్సి కొంచెం ఈజీ ఉంటుంది, ప్లస్ నాకు కోడింగ్ అంటే ఇష్టం కాబట్టి సూపర్. ఓకే. మరి ఒకసారి నీ డిప్లొమా అసలు ఎలా క్లాసెస్ ఎలా జరిగాయి, నీకు నచ్చిన ఫ్యాకల్టీ సబ్జెక్ట్ గురించి ఒక 2 minutesలో? సార్ నా డిప్లొమా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్టర్ ట్యాంక్లో వచ్చింది. సో ఫ్యాకల్టీ వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేశారు. ఫ్యాకల్టీ వచ్చేసి భరత్ సార్, మెయిన్గా వివిఎం జగన్నాథం సార్ మాకు ఫిజిక్స్ చెప్తాడు. సార్ అనేది ఎగ్జాంపుల్స్ త్రూ చెప్తాడు కాబట్టి మాకు కాన్సెప్ట్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. సో దానివల్ల మేము చాలా గెయిన్ చేసాము. నెక్స్ట్ సునీత మేడం కెమిస్ట్రీ, ఇంకా మన రాధాకృష్ణ సార్ డిఈ, అలాగే ఇంకా గోవర్ధన్ సార్ హార్డ్వేర్ చెప్పిండు, రియాజ్ సార్, ఇంకా వాళ్ళందరూ ఫ్యాకల్టీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఓకే. ఇంకా సురేష్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఫైన్. సో అయితే మరి నువ్వు మాసప్ ట్యాంక్లో చదువుతున్నావు కాబట్టి నీకు అవేర్నెస్ అసలు పాలిటెక్నిక్ తర్వాత ఈసెట్ రాయాలి, బీటెక్ చేయాలనేది నీకు పాలిసెట్ రాసిన తర్వాత తెలుసా, లేకుంటే మాసప్ ట్యాంక్లోకి వెళ్ళిన తర్వాత ఈ రూట్ తెలుసా? సార్ నాకు 10th తెలుసు సార్. 10th క్లాస్లోనే తెలుసు. 10th మొత్తం రూట్ మ్యాప్ మొత్తం వేసుకున్నాను సార్. ఓకే, ఫైన్. అసలు సార్ జేఈ రాసి వెళ్ళొచ్చు అని తెలుసు, కానీ కాకపోతే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నాయని చూసాను సార్. సో ఇక్కడ నుంచి అయితే ఈసెట్ ద్వారా వెళ్ళొచ్చు అని ముందే అనుకున్నాను. కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది, ఈజీగా మనం అనుకున్న గోల్ని కూడా రీచ్ అవ్వచ్చు. సరే, మరి నువ్వు మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటిలో ఆఫ్లైన్ తీసుకున్నావా, ఆన్లైన్ తీసుకున్నావా? సార్ మేము మొత్తం ఆన్లైనే తీసుకున్నావు. ఏ సెమిస్టర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు? సార్ నేను నా ప్రిపరేషన్ జర్నీ స్టార్ట్ చేసింది థర్డ్ సెమిస్టర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు. అంటే చాలామంది ఇప్పుడు ఈసెట్ 26, 27 స్టూడెంట్స్ కూడా వాళ్ళకి నువ్వు అంటే ఏమని చెప్తావు? థర్డ్ సెమిస్టర్ నుంచి ప్రిపేర్ కావడం బెస్టా, లేకపోతే 1 year ముందు 5th సెమిస్టర్ నుంచి ప్రిపేర్ కావడం బెస్టా? సార్ నన్ను అడిగితే ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఫస్ట్ సెమ్ నుంచి అంటే ఫస్ట్ ఇయర్ అంటే వాళ్ళు ఇంకా అడ్మిషన్స్ అయ్యి ఇట్లా అవుతాయి కాబట్టి, అంటే నువ్వు ప్రిపేర్ అయింది మాత్రం థర్డ్ సెమిస్టర్, ఎందుకంటే నువ్వు కూడా థర్డ్ సెమిస్టర్లోనే తీసుకున్నావు, రైట్? అంటే థర్డ్ సెమిస్టర్ నుంచి ప్రిపేర్ కావడం వల్లనే బెనిఫిట్స్ ఉంటాయి, రైట్? మరి 5th సెమిస్టర్ నుంచి ప్రిపేర్ అయితే ఏం అంటే స్టూడెంట్ ఎక్కడ ల్యాగింగ్ అవుతాడు? ఓకే సార్, 5th సెమ్ నుంచి కూడా ప్రిపేర్ కావచ్చు, కాకపోతే థర్డ్ సెమ్ నుంచి ప్రిపేర్ అయితే ఏంటంటే ఎక్కువ టైం దొరుకుతుంది కాబట్టి సబ్జెక్ట్ని ఇన్డెప్త్గా వెళ్ళొచ్చు. సో అందుకే థర్డ్ సెమ్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. కాకపోతే ఫస్ట్ సెమ్లోనే మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. కాకపోతే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అవన్నీ మర్చిపోతాం మనం. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా మర్చిపోతాం. సో అందుకే ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే పీవైక్యూస్ కొన్ని చేస్తే బెటర్ నన్ను అడిగితే. పీవైక్యూలు కూడా చేసుకోవాలి అంటారు. సో స్టూడెంట్స్, అంటే ఇక్కడ ప్రణయ్ సాయి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఒక మంచి అవేర్నెస్ అయితే పెంచుకోవాలి. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో అప్పుడే అడ్మిషన్ తీసుకొని ఎక్కువ మంది ఇప్పుడు మనం చూసిన టాపర్స్ అయినా సరే, సక్సెస్ ఎవరైనా మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళైనా సరే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు సెట్ అయ్యేసరికి టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ థర్డ్ సెమిస్టర్ నుంచి ప్రిపేర్ అయితే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది అంటున్నావు. సరే, మరి థర్డ్ సెమిస్టర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇది ఈసెట్ 2027 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ సెమిస్టర్ నుంచి మీరు ప్రిపేర్ కండి. ఎందుకంటే మరి థర్డ్ సెమిస్టర్ వచ్చాక నెక్స్ట్ 4th సెమిస్టర్ ఆల్మోస్ట్ మనకి ఇంకా ఒక 2 సెమిస్టర్సే ఉంటాయి. ఆ 2 సెమిస్టర్ తర్వాత మనం ఈసెట్ అనేది రాస్తాం. కాబట్టి థర్డ్ సెమిస్టర్ నుంచి ప్రిపేర్ కావడం వల్ల మాత్రం మనకు ఒక బెనిఫిట్స్ ఉంటాయి. సో ప్రణయ్ సాయి, మరి ఒకసారి నువ్వు థర్డ్ సెమిస్టర్ నుంచి ప్రిపేర్ అయ్యావు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్లో నీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఏంటి? ఫిజిక్స్ సార్. ఫిజిక్స్, ఓకే. ఇక్కడ ప్రణయ్ సాయికి ఏంటంటే 200కి 154 మార్క్స్ వచ్చాయి. మ్యాథమెటిక్స్లో 38 మార్క్స్ వచ్చాయి, ఫిజిక్స్లో 20 మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీలో 21, ఇంజనీరింగ్లో 76. జనరల్గా ఫిజిక్స్ అంటే చాలామంది స్టూడెంట్స్ కొంచెము భయపడిపోవడము, అది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, ఈసెట్ స్టూడెంట్స్ కూడా కావచ్చు. ముఖ్యంగా ఫిజిక్స్ అనేది ఫస్ట్ 2 సెమిస్టర్లోనే చదువుకుంటారు, తర్వాత థర్డ్ సెమిస్టర్ వచ్చేసరికి కూడా ఫిజిక్స్ ఉండదు. అట్లాంటిది మరి నువ్వు ఈసెట్ 25 అంటే ఒక 2 years వరకు గుర్తుంచుకొని అట్లా ఏ విధంగా ప్రిపేర్ అయితే నీకు 20 మార్క్స్ వచ్చాయి, ప్లస్ మన సాయిమేధ కోచింగ్ సెంటర్లో ఆన్లైన్ది నీకు ఎలా హెల్ప్ఫుల్ అయింది, అవి రెండు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి జూనియర్స్కి. సార్ నా ఫిజిక్స్ అనేది నేను 5th సెమ్లో స్టార్ట్ చేశాను సార్. 5th సెమిస్టర్లో స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ ఇయర్లో నేను అంత అవేర్నెస్ లేదు. అంటే థర్డ్ సెమిస్టర్లో నువ్వు ఆన్లైన్ స్టార్ట్ చేశావు, బట్
థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ ఫిజిక్స్ పైన ఫోకస్ చేయలేదు. అంటే చేసినా కానీ మళ్ళీ మర్చిపోయినా సార్. ఓకే ఓకే. అంటే కాన్సెప్చువల్గా లర్న్ చేయలేదు, తర్వాత రియలైజ్ అయినాను. ఓకే. తర్వాత 5th సెమ్లో నేను ఫిజిక్స్ అనేది 1 మంత్ దానికే పెట్టినా సార్. ఓకే. మొత్తం కన్సిస్టెంట్గా ప్రతి కాన్సెప్ట్ని క్లియర్ చేసుకున్నాను. ఓకే. ఫిజిక్స్ మీద చాలా మంది ఎందుకు టఫ్గా ఫీల్ అవుతారంటే వాళ్ళు కాన్సెప్చువల్గా లర్న్ చేయరు, జస్ట్ ఫార్ములా దానికి డెరివేషన్ అవే చూసుకుంటారు. కాకపోతే అంటే అవి ఇప్పుడు కాన్సెప్చువల్గా ఒక ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్కి అంత అకాడమిక్ అవసరం అని తెలుసు, ఆ ఆబ్జెక్టివ్కి అంత అవసరం ఉంటుందా? అవును సార్, ఖచ్చితంగా కావాలి సార్. ఫిజిక్స్ అనేది మెయిన్గా వాడు క్వశ్చన్స్ అడిగేది మన కాన్సెప్చువల్ లెర్నింగ్ నుంచి. ఓకే. అందుకే ఫిజిక్స్ అనేది ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పడినా మనం కాన్సెప్చువల్గా నేర్చుకోవాలి. ఓకే. మరి నీకు ఎట్లా మన సాయిమేధ వీడియోస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ముఖ్యంగా ఫిజిక్స్కి ఎట్లా హెల్ప్ఫుల్ అయింది? ఫిజిక్స్కి టెస్ట్ సిరీస్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది సార్. అండ్ ఆల్సో స్టడీ మెటీరియల్ కూడా చాలా బాగా హెల్ప్ఫుల్. ఆన్లైన్లో వీడియోస్ ఎలా హెల్ప్ఫుల్ అయ్యాయి సార్. ఎట్లా యూజ్ చేసుకున్నావు సార్? ఆన్లైన్లో విన్నా సార్, వీడియోస్ చూసావు. టెస్ట్ సిరీస్ అన్ని ఎగ్జామ్స్ రాసావా? రాసాను. ఎట్లా వచ్చాయి మార్క్స్? మార్క్స్ వచ్చే 17, 18 వచ్చాయి. 17, 18 వచ్చాయి. మన ఇక్కడ మాత్రం 20 వరకు వచ్చేసాయి. ఓకే ఫైన్. సో స్టూడెంట్స్, ఇక్కడ ఇంజనీరింగ్ అన్నిటికీ అది సిఎస్సి ఈసీ ఏ బ్రాంచ్ అయినా సరే ఫిజిక్స్ అనేది ఒక రూట్, రైట్? ఎందుకంటే మీరు కంప్యూటర్ సైన్స్ చదవచ్చు, మేము ఈసీ చదవచ్చు, వేరే వాళ్ళు ట్రిపుల్ చదవచ్చు, బట్ అక్కడ ఫిజిక్స్లో మనకు ఫిజికల్గా హీట్ అని, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఎలక్ట్రిసిటీ, ఇలా రకరకాల సబ్జెక్ట్స్లో ఉంటాయి. దట్టు మనకు ఒక్కొక్క చాప్టర్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి అక్కడ ఏ విధంగా ప్రిపేర్ అయితే మరి మీ జూనియర్స్కి కూడా 20+ మార్క్స్ తెచ్చుకోవచ్చు? ఎలా ప్రిపేర్ కమ్మంటారు మీ జూనియర్స్ని? సార్ ఇప్పుడు మీ వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయితే మీరు ఆ ఫస్ట్ ఇయర్లోనే కాన్సెప్చువల్ ముఖ్యంగా మరి ECET-2026 అంటే వాళ్ళందరూ ఇప్పుడు 5th సెమిస్టర్లో ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒకసారి చెప్పండి. ఎందుకంటే ముఖ్యంగా ఇది చూసేది 26 స్టూడెంట్సే. ఓకే సార్. 5th సెమ్ వాళ్ళు అయితే మినిమం 1 మంత్ ఫిజిక్స్ మీద పెడితేనే అది క్లియర్ అవుతుంది. 1 మంత్ ఎలా చదవమంటావు? అంటే నువ్వు ఎలా చదివావు? ఫిజిక్స్లో మెయిన్గా ఎక్కువ వెయిటేజ్ వచ్చేసి కైనమాటిక్స్, యూనిట్స్ అండ్ కైనమాటిక్స్, ఇంకా హీట్, అవి ఎక్కువ ఉంటాయి. సో మెయిన్గా వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయి చూసుకోండి. ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ అవి క్లియర్ చేసినాక, తర్వాత తక్కువ వెయిటేజ్ ఉన్నాయి సింపుల్ హార్మోనిక్ మోషన్, యూనిట్స్ అండ్ డైమెన్షన్, అవి క్లియర్ చేసుకుంటే బెటర్. ఓకే సరే, వెరీ గుడ్ సాయి. మరి మ్యాథమెటిక్స్ విషయానికి వద్దాం. మ్యాథమెటిక్స్లో ఈసారి చాలామందికి 40+ అలా మార్క్స్ వచ్చాయి, నీకు కూడా బాగా వచ్చాయి 38. మరి ఎక్కడ నువ్వు మ్యాథమెటిక్స్ మిస్టేక్ చేసి అలా ఒక 2-3 మార్క్స్ లూజ్ అయినట్టు అనిపిస్తుంది? అసలు ఎక్కడ లూజ్ అయ్యావు మ్యాథమెటిక్స్? సార్ మెయిన్గా వచ్చేసి ఈసెట్ 200 మార్క్స్ కదా సార్. అవును. అలా కోర్కి 100. ఈసారి సిఎస్సి కోర్ అనేది కొంచెం లెవెల్ టఫ్ వచ్చిన ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే కాబట్టి నాకు టైం అనేది సరిపోలేదు. అంటే నేను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో నువ్వు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంజనీరింగ్లో ఏది ఫస్ట్ స్టార్ట్ చేసావు? సార్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేశాను. ఓకే, ఇంజనీరింగ్ స్టార్ట్ చేసావు, రైట్. సో ఇంజనీరింగ్ కొంచెం నీకు పేపర్ హార్డ్గా అనిపించడం వల్ల కొంచెం దానికి ఎక్కువ టైం అయింది. ఇంజనీరింగ్ తర్వాత ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసావు? కెమిస్ట్రీ సార్. కెమిస్ట్రీ, రైట్. కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ అనేది నాకు చాలా టైం పట్టింది కాబట్టి మ్యాథ్స్కి అంత కవర్ చేయలేదు. అంటే నువ్వు మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేదు? చేసినా కానీ తక్కువ టైం, లాస్ట్ 10 మినిట్స్ ఉంటే 10 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే ఓకే, 38. అంటే ఫిజిక్స్ అనేది ఎక్కువ టైం తీసుకో, కాన్సెప్ట్గా ఆలోచించి చేయాలి కాబట్టి ఎక్కువ టైం. సూపర్. సో ఇంకొంచెం నువ్వు ఇంజనీరింగ్ పైన అంటే తొందరగా టైం మేనేజ్మెంట్, టైం సేవింగ్ అలా చేసుకుంటే ఇంకా నువ్వు మ్యాథ్స్లో స్కోర్ చేసేవాడివి. మరి మ్యాథ్స్లో ఒక 40+ మార్క్స్ రావాలంటే నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? సార్ మ్యాథ్స్కి వచ్చేసి మెయిన్గా మ్యాథ్స్ కూడా సేమ్ కాన్సెప్టే అప్లికేబుల్ అవుతుంది. లిమిట్స్, కంటిన్యూటీ, ఇవన్నీ డిఫరెన్షియబిలిటీ. మరి ఇక్కడ మనం టార్గెట్ ఎం అని, తర్వాత టార్గెట్ ఎంపీసీ అని, ఇలా చాలా మార్క్ ఈసెట్ అని మ్యాథమెటిక్స్ పైన చాలా ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఆ ఎగ్జామ్స్ అన్నీ నువ్వు 3rd సెమిస్టర్ నుంచే రాసావా లేకపోతే 5th సెమిస్టర్ నుంచి రాసావా? సార్ 5th సెమిస్టర్ నుంచి రాసాను. అంటే 1 year నుంచి రాసావు. ఓకే. ఆ మ్యాథమెటిక్స్కి ఇంకా టైం సేవింగ్ మేనేజ్మెంట్స్ కోసము నువ్వు ఎలా ప్రిపేర్ చేసుకున్నావు? సార్ నేను మెయిన్గా మ్యాథ్స్కి షార్ట్ నోట్స్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అయింది సార్. షార్ట్ నోట్స్ అంటే దాంట్లో ఎక్కువ ఏమి రాసావు? సార్ షార్ట్ నోట్స్ అంటే ఎక్కువ ఫార్ములాస్ అవే రాసాను. ఫార్ములాస్ రాసుకున్నావు? ఏమన్నా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సబ్స్టిట్యూట్ చేయడము, ఆన్సర్ని గుర్తుంచుకోవడం, అలాంటి ట్రిక్స్ ఏమైనా చేసావా? చేసిన. సరే, మరి మన టెస్ట్ సిరీస్ నీకు ఎలా హెల్ప్ఫుల్ అయింది? సార్ మ్యాథ్స్కి అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది సార్ టెస్ట్ సిరీస్ అనేది. ఎస్, ఎందుకంటే ఈసారి ఆల్మోస్ట్ మనము ఒక 150+ మార్క్స్ అని టార్గెట్ పెట్టుకుంటూ February 19th నుంచి మనము ఒక టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం. దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
దాని తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్లో మెయిన్ సబ్జెక్ట్స్ పైన, తర్వాత ఎంపీసీ పైన, దాని తర్వాత మాక్ ఈసెట్ ఇలా కండక్ట్ చేయడం వల్ల సుమారుగా మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి నుంచే 150+ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 65 స్టూడెంట్స్ ఉన్నారు. దట్టు ఇంకా కంప్యూటర్ సైన్స్లో 463 స్టూడెంట్స్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000లోకి ఉన్నారంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ ఏవైతే స్టూడెంట్ కొంచెం హార్డ్గా ఫీల్ అవుతాడో ఆ హార్డ్ అయ్యే సబ్జెక్ట్స్ మనము ఈజీగా చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం క్వశ్చన్స్ని రివైజ్ చేసుకుంటూనే వెళ్ళాలి. అది వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు ఇలాంటి మార్క్స్ని స్కోర్ చేశారు. సో మ్యాథ్స్లో మరి నువ్వు ఎక్కడ ఏ చాప్టర్లో ఎక్కువగా మిస్టేక్ చేశావు? సార్ మ్యాథ్స్లో నాకు టైం నేనైతే నాకు ఇంకొంచెం ఒక 10 minutes ఎక్స్ట్రా ఇస్తే 46 తెచ్చుకుంది సార్. ఓకే, వెరీ గుడ్. మ్యాథ్స్లో ఏంటంటే 10 minutes ఇవ్వరు కదా వాళ్ళు, నువ్వే అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. అవును సార్ కదా, ఇప్పుడు 10 minutes ఇస్తా అంటే ఎట్లా, ఒక 2 అది కంప్యూటర్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అక్కడ టైం సేవింగ్ అనేది నువ్వు కొంచెం లాగింగ్ అయ్యావు. అవును సార్. రైట్. మరి కెమిస్ట్రీలో 21 మార్క్స్ తెచ్చుకున్నావు. ముఖ్యంగా ఆల్మోస్ట్ టాపర్స్ అందరినీ చూస్తున్నాను, వాళ్ళందరూ కెమిస్ట్రీ 20+ తెచ్చుకుంటున్నారు. ఈ కెమిస్ట్రీ 20+ తెచ్చుకోవాలంటే ఒక సాయిమేధ మెటీరియల్ సరిపోతుందా లేకపోతే ఇంకేమైనా చూసుకోవాలా? సరిపోతుంది, మ్యాక్సిమం ఎనఫ్ సార్. సాయిమేధ మెటీరియల్ మరి నీకు 21 మార్క్స్ వచ్చడానికి నువ్వు ఎలా ప్రిపరేషన్ అయ్యావు కెమిస్ట్రీకి? కెమిస్ట్రీకి నార్మల్గా వీడియో లెక్చర్స్ చూసుకుంటే సరిపోతుంది. ఎస్. సో మొత్తానికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నావు. 38 మార్క్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ 21. ఇంజనీరింగ్కి వచ్చేస్తే ప్రణయ్ సాయికి 100కి 76 మార్క్స్ వచ్చాయి. సాయి, నేను ఒకటి ఏం క్వశ్చన్ అడుగుతున్నా అంటే మీకు ఇంజనీరింగ్ సిలబస్ కొంచెం తక్కువగా ఉంటుంది, 8 చాప్టర్సే ఉంటాయి, రైట్? 8 సబ్జెక్ట్సే ఉంటాయి ఇంజనీరింగ్లో. 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, అంటే ఈసీ వాళ్ళకి 8 సబ్జెక్ట్స్ ఉంటాయి, అందుకే అలా అన్నాను. సో 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 10 సబ్జెక్ట్స్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి వెయిటేజ్ 10 మార్క్స్ ఉంటుందా లేకపోతే కొన్ని సబ్జెక్ట్స్కి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుందా? ప్రతి సబ్జెక్ట్కి 10 మార్క్స్ ఉంటుంది సార్, ఆల్మోస్ట్ 10. ఓకే, ఈ 10 సబ్జెక్ట్స్లో జనరల్గా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువగా హార్డ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్స్ ఏంటి? కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ. నువ్వే అన్నావు ఇంజనీరింగ్ పేపర్ కొంచెం హార్డ్ వచ్చింది అన్నావు, అంటే నువ్వు ప్రిపరేషన్ మామూలుగా ఒక స్టూడెంట్ మెంటాలిటీతో చూస్తే కంప్యూటర్ సైన్స్ పేపర్ కొంచెం హార్డ్ రావడం వల్ల అన్నావు, అంటే ఏ సబ్జెక్ట్ని వాళ్ళు హార్డ్గా ఫీల్ అవుతారు? సో మెయిన్గా హార్డ్వేర్ సార్. ఇప్పుడు మా కంప్యూటర్ సైన్స్ సిలబస్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, హార్డ్వేర్, సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్లో C++, జావా, పైథాన్, వెబ్ డెవలప్మెంట్. ఓకే. హార్డ్వేర్లో వచ్చేసి COA డిజిటల్ ఎలక్ట్రానిక్స్, RDBMS. అది కూడా హార్డ్వేర్ కిందకి వచ్చేస్తుందా? RDBMS. అవును సార్. ఓకే. RDBMS, కంప్యూటర్ నెట్వర్క్స్ 1 2 3 4 5 6 OS కూడా తీసుకున్నారు. ఓకే. ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, హార్డ్వేర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో స్టూడెంట్ ఈజీగా మార్క్స్ సంపాదించేది సాఫ్ట్వేర్ సార్. డెఫినెట్లీ సాఫ్ట్వేరేనా? అంటే అక్కడ రకరకాల కమాండ్స్, సింటాక్స్ అలా ఉంటాయి కదా. సేమ్ సార్. ఇప్పుడు C నేర్చుకున్నాం అనుకో, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ C++ కాబట్టి ఈజీగా మనం లర్న్ చేయొచ్చు. ఓకే. మరి హార్డ్వేర్ అంటే కొంచెం హార్డ్గా ఫీల్ అవుతారు. హార్డ్వేర్ కాబట్టి అలా అంతేనా లేకపోతే హార్డ్ అని ఫీల్ అవుతారా? సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్గా ఉంటాయి అట్లా కాదు కదా. రైట్. ఓకే, ఫైన్. మరి నీకు 76 మార్క్స్ రావడానికి మన వీడియో లెక్చరర్స్ని, టెస్ట్ సిరీస్ని నువ్వు ఎలా యూజ్ చేసుకున్నావు, నువ్వు ఎక్కడ మిస్టేక్ చేశావు, అవి ఎలా మిస్టేక్ చేయకూడదో ఒకసారి జూనియర్స్ చెప్పండి. సో నేను మెయిన్గా మన ఇంజనీరింగ్ వచ్చేసి హార్డ్వేర్ పైన చాలా ఫోకస్ చేశాను, ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే హార్డ్వేర్ నుంచి క్వశ్చన్స్ అనేవి కొంచెం టఫ్గానే వచ్చాయి. సో దీని మెయిన్గా COA అంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే. అక్కడ మాకు శివరామ్ సార్ చెప్పి. అవును, వెరీ గుడ్, శివరామ్ సార్ చెప్పారు. COA అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా శివరామ్ సార్ చెప్పిన నోట్స్ రాసుకున్నాం. ఓకే, రైట్. తర్వాత ఈ కంప్యూటర్ నెట్వర్క్స్, DBMS కూడా మా కాలేజ్ నుంచి చూసుకున్నాం సార్. మిగతా అవి C++, జావా అవి మాత్రం అవి ఈజీ సార్, అవి ఆన్లైన్ సైట్స్లో ప్రాక్టీస్ చేసుకున్నాం సార్. అంతే. ఇవి మనము టెస్ట్ సిరీస్లో నీకు ఎలా హెల్ప్ఫుల్ అయ్యాయి? ఇంజనీరింగ్ సైడ్ చూసుకుంటే చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యాయి. అంటే ఇక్కడ ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే మేమేమైనా నెక్స్ట్ 2026కి ఇంకా ఏమైనా మేము మాడిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కొంచెం టఫ్నెస్ అనేది ఇంక్రీజ్ చేయండి సార్. ఇంకా టఫ్నెస్ ఇంకా ఇంక్రీజ్ చేయండి. మరి అప్పుడు స్టూడెంట్
భయపడిపోయి ఇంకా అంటే ఫస్ట్ లెవెల్స్ పెంచండి సార్. ఫస్ట్ లెవెల్ ఇవ్వండి, నెక్స్ట్ లెవెల్ అది ఎందుకు చెప్తున్నా అంటే స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ ఐడియా చూడండి. ఇక్కడ స్టూడెంట్ ఇప్పుడు మన ముందే ప్రణయ్ సాయి ఏం చెప్పాడంటే లెవెల్ 1 లెవెల్ 2 అని అన్నారు. ఈసారి మన శశికాంత్ సార్ కూడా మీకు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాం. ECET 2026కి అదేవిధంగా 27 అందరికీ మనం ఒక న్యూ వెరైటీ స్టైల్లో వెళ్తున్నాం. ఆ వెరైటీ స్టైల్ ఏంటంటే వీడియో లెక్చరర్స్ ఉంటాయి. ఆ వీడియో లెక్చరర్స్ తర్వాత PYQs ఉంటాయి. ఆ PYQలు వీడియో లెక్చరర్స్ ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ఒక చాప్టర్లో కానీ ఒక సబ్జెక్ట్లో కానీ మనం తీసుకొని మళ్ళీ వాటిలో ఉన్న మా రకరకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్వి కొన్ని జనరల్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని మనం లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3గా విడగొట్టేసి వాటిని మళ్ళీ దాంట్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని వీడియో చేయడము, వాటిపైన సెల్ఫ్ టెస్ట్ చేయడము, వాటిపైన ప్రాక్టీస్ చేయడం వల్ల స్టూడెంట్ ఏంటంటే ఒక సబ్జెక్టు పైన అసలు PYQs ఎలా ఉన్నాయి, లెవెల్ 1 ఏ విధంగా అడుగుతాడు, లెవెల్ 2 క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, కాబట్టి అతనికి ఒక మంచి మార్క్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఈ ECET 2025లో మనకు 164 మార్క్స్ ఇంటిగ్రేటర్ ర్యాంక్ 1కి వచ్చాయి. సో ఈసారి మనం ఒక 180+ మార్క్స్ని కూడా మనం ఒక టార్గెట్ లాగా పెట్టుకొని ఇప్పటి నుంచే మనము ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో చివరిగా సాయిని మరి నీ గోల్ ఏంటి అసలు? డిప్లొమా తర్వాత ఇప్పుడు నువ్వు బీటెక్లో ఎక్కడ సీట్ వస్తుంది, ఎక్కడ వచ్చినా నీకు సీట్ వస్తుంది, నువ్వు ఎక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? సార్ నేను JNTU. ఎందుకు? చాలామంది OU చాలా ఓల్డ్ కదా, మరి ఎందుకు JNTU ప్రిఫర్ చేస్తున్నావు? సార్ నాకు సెల్ఫ్ స్టడీ అంటే ఇష్టం. సో నేను ఏ కాలేజ్కి వెళ్ళినా నేను సర్వైవ్ అవ్వగలను. కానీ ఇక్కడ ఒకటి విషయం నువ్వు ఏంటంటే సెల్ఫ్ స్టడీ 100% గుడ్, బట్ ఇక్కడ బ్రాండ్ తర్వాత క్యాంపస్ సెలెక్షన్స్ ఇవన్నీ ఒక స్టూడెంట్ని చూసి రావు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇంకా ఒక బ్రాండ్ని చూసి అక్కడ ఉన్న ఫ్యాకల్టీని చూసి అక్కడ ఉన్న టీం వర్క్ని చూసి అవన్నీ వస్తాయి. కాబట్టి నువ్వు సెల్ఫ్ స్టడీకి చదువుకుంటే JNTU అంటే OU కానీ అంటే ఇంకా క్లియర్గా ఒకసారి. సార్ JNTU వచ్చేసి మొత్తం ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది సార్. మీకు ఫ్రీడమ్ అంటే గేట్ ఎప్పుడు తీసి ఉంటుంది అట్లానా? ఫ్రీడమ్ కాదు సార్, స్టడీలో అంటే మీకు టైం ఇస్తారు సార్, మీ స్కిల్ని ఎక్స్ప్లోర్ చేసే టైం ఉంటుంది. ఓకే సరే, JNTUలో చదువుకుంటా అన్నావు, మరి నీ గోల్ ఏంటి? గవర్నమెంట్ జాబా, లేకపోతే ఒక మంచి కోర్ కంపెనీలో జాబా, లేకపోతే ఓన్గా ఇంకేమన్నా MS చేయడము అలా ఇంకా ఫర్దర్గా? నాకు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడం ఇష్టం సార్, అంటే CEO ఆఫ్ కంపెనీ అట్లా ఇష్టం సార్. సూపర్. మరి దానికి ఒక రూట్ మ్యాప్ నువ్వు ఎందుకంటే 10th క్లాస్ దగ్గరే ఒక మంచి క్లియర్గా ఐడియా పెట్టుకుని చేసుకున్నావు, దానికి కూడా ఒక మంచి రూట్ మ్యాప్ అనేది నువ్వే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ చేసుకుందాం అనుకుంటున్నావు. సో ప్రణయ్ సాయి ఒక రూట్ మ్యాప్ని కూడా పెట్టేసుకున్నాడు 10th క్లాస్ నుంచే. బీటెక్ తర్వాత అతను ఇలా చేద్దాం అనుకుంటున్నాడు. దానికి అతనికి హెల్ప్ఫుల్ కావడానికి మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి అతని మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అని ఒక మంచి ఆశయంతో అతడు సక్సెస్ అయ్యేంత వరకు, గోల్ అయ్యేంత వరకు అతనికి ప్రతి విషయంలో సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అతను అనుకున్న గోల్ రీచ్ కావాలని టీం తరపున, మన ఫ్యాకల్టీ తరపున, మొత్తం కంప్లీట్ సాయిమేధ కోటి తరపున నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సాయి. చెప్తావా? ఓకే కొంచెం సాయి చేసి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ ECET ప్రిపరేషన్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అంటే ఇంకా కౌన్సిలింగ్ అనేది పాలిసెట్ కాలేదు, నెక్స్ట్ చూసారు కదా 27 వాళ్ళు ఈ వీడియో ఎప్పుడైనా చూస్తారు. ఓకే, చూస్తున్నట్లయితే మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకోండి, ఇన్డెప్త్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ అయితే మెయిన్గా కోర్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ కోర్ సబ్జెక్ట్ మీద PYQs చేస్తే మనకు అటు అకాడమిక్గా యూజ్ అవుతుంది, ఇటు ECET కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మెయిన్గా చాలామంది ఏం చేస్తారంటే CGPA వైపు వెళ్తారు. సో దానికి కాకుండా మీ సొంతంగా CGPA ఓన్లీ ఎక్కడ అవసరం వస్తే మనకు మెయిన్గా క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు తెలిసి CSE స్టూడెంట్స్ ఎస్పెషల్ డిప్లొమా నుంచి అయితే ఎవరు వెళ్ళరు. సో CGPA అందరూ CGPA వైపు వెళ్తారు వెళ్తారు కానీ అది కరెక్ట్ వే కాదు. మీరు CGPA అని టెన్షన్ పడకుండా ECETని బాగా ప్రిపేర్ కాండి. ఇంకా ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇప్పుడు థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ కోర్ సబ్జెక్ట్ని బాగా బిల్డ్ చేసుకోండి. సో స్టూడెంట్స్, అంటే చివరిగా మళ్ళీ ఒక్కసారి మనకు ప్రణయ్ సాయి ఒక మంచి సజెషన్ ఇచ్చాడు. ఇంకా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ జాయిన్ కాలేదు, మళ్ళీ ఒకసారి ప్రణయ్ సాయితో పాటు మళ్ళీ స్టూడెంట్స్తో పాటు ఫ్యాకల్టీ కూడా చెప్తాము, ఎందుకంటే స్టార్ట్ కాలేదు. బట్ థర్డ్ సెమిస్టర్ నుంచి ప్రిపరేషన్ కావాలి. ఆ థర్డ్ సెమిస్టర్లోనే మనము అతను చెప్పినట్టు దానికంటే ముందే ఫిజిక్స్ కెమిస్ట్రీని ఒక మంచి క్లియర్గా నేర్చుకొని
అక్కడ తర్వాత థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్లో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ పైన బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎస్పెషల్గా ఇప్పుడు ఎవరైతే ప్రణయ్ సాయి చెప్పినట్టు C-24 కొత్త కరికులం వచ్చింది. ఆ కొత్త కరికులంలో కూడా మనకు వీళ్ళకైతే 5 ఇంజనీరింగ్ సబ్జెక్ట్సే ఉండేవి, ఇప్పుడు టోటల్గా 6 సబ్జెక్ట్స్ వచ్చేసాయి. కాబట్టి ప్రిపరేషన్ని మనము థర్డ్ సెమిస్టర్ నుంచి ఇంజనీరింగ్ వైపు చేసుకోవాలి అంటే ఫస్ట్ సెమిస్టర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ అవి అప్పుడే కంప్లీట్ చేసుకొని ఉంటే మీరు లాస్ట్ ఇయర్ ప్రిపరేషన్లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకొని ఒక మంచి ర్యాంక్ని సాధించడానికి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పారు. ఇవన్నీ తప్పకుండా మీరు సాయిమేధ కోచింగ్ సెంటర్ తప్పకుండా ఇవన్నిటిని మేము ఫాలోఅప్ చేస్తాం. 26, 27 స్టూడెంట్స్కి ఒక టార్గెట్ 180, టార్గెట్ 185 లాగా పెట్టుకొని మళ్ళీ 26, 27 టాపర్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ బ్యాచెస్ కూడా మేము పరిచయం చేస్తాం. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ. రైట్.